ఏంటో అందరం చదువుకోవాలి, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోవాలి, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఏదో ఏదో అయిపోవాలి. ఈ లోపల ఈ ప్రపంచంలో ఉన్న అక్కలందరూ ఇంతేనా? మా అక్కేనా? డాడీ ఏమడిగాడు? సెలవు గురించి అడిగాడు. ఇదేం చెప్తుంది? 100% వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది, సెలవులు ఎన్ని రోజులే అంటారు. షెడ్యూల్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాను. సమ్మర్ హాలిడేస్ అంతా మార్నింగ్ 5:30 కల్లా లెగటం, లెగిసిన వెంటనే ఓకే ఫస్ట్ సెక్షన్లో ఒక క్లాసు, సెకండ్ సెక్షన్లో ఇంకో క్లాసు, తర్వాత గ్లాస్ పాలు తాగి, తర్వాత మళ్ళీ ఇంకో సెక్షన్లో ఇంకో క్లాసు, తర్వాత మళ్ళీ సెక్షన్లో ఇంకో క్లాసు, తర్వాత హిందీ క్లాసు, తర్వాత మ్యాథ్స్ క్లాసు, తర్వాత నాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటా, తర్వాత లంచ్ తినేసి మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఏమైనా వస్తుందేమో అదొక 2 క్లాసులు, సాయంత్రం ఒక 2 క్లాసులు, ఇంకొక 2, అలా మొత్తం షెడ్యూల్ అంతా అయిపోయింది. నానా అంటే ఏంటి ఎన్నవేంటి నాన్న అంత క్లియర్గా చెప్తుంటే ఆడు దబ్బని. అయ్యో నాన్నగారు, నా వర్క్ అంతా ల్యాప్టాప్ ఐపాడ్లోనే. సో నేను షెడ్యూల్ చేయాలంటే నేను ఈ రోజు నుంచి వర్క్ చేస్తే మళ్ళీ June 4th వరకు కూడా ప్రతి రోజుకి 8 hours కనుక నేను వర్క్ చేస్తేనే కానీ చదివితే కానీ అంటే. హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ మై ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. సో సమ్మర్ క్యాంప్ వచ్చేసింది. మీ అందరితో సరదాగా మాట్లాడుకోవడానికి ఓకే. ఆడవాళ్ళందరూ శుభ్రంగా ఈ సెలవులు అన్నిటి రోజులు పిల్లలు ఇప్పిస్తారులేండి, కానీ ఇప్పించిన మీ అందరు అమ్మ వాళ్ళ ఇంటికి, మీ మేనమ్మ వాళ్ళ ఇంటికి అందరూ కూడా శుభ్రంగా ఎంజాయ్ చేసి అందరూ మళ్ళీ May June తర్వాత మళ్ళీ స్కూల్ టైంకి వచ్చేసేలాగా సెట్ చేసుకోండి. తర్వాత ఈ లోపల మా వీడియోస్ని కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి ఫోన్లు ఎక్కువ చూడకుండా వీడియో కానీ తప్పకుండా ఏదో టైంలో కానీ 2 వీడియోస్ ఏదో చూస్తూ మీ అందరి పేరెంట్స్ తోటి మా అందరికీ మన లికమాయి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పిల్లల సపోర్ట్ చాలా ఉండటం వల్లే యూట్యూబ్ ఛానల్ చాలా మందికి లికమాయి ఛానల్గా గుర్తుండిపోయింది. సో అది మాత్రం మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను. ఈరోజు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎంతమందో తెలుసా? 60,000 మంది, 60,000 మంది ఉన్నారనమాట. సో అదంతా మీ అందరి సపోర్టు. ఈ 4-5 years నా కష్టం అనమాట, అంటే మీ అందరి సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేద్దామా పిల్లలు? సో పిల్లలు మీరు అందరూ కూడా పేరెంట్స్ని ఇప్పిస్తున్నారు, ఫోన్లు ఎక్కువ కావాలంటున్నారు, కానీ సరదాగా ఈ 90s కిడ్స్లో మేమేం చేసేవాళ్ళం అవన్నీ ఒక్కొక్కటిగా సరదాగా చూపిస్తూ మిమ్మల్ని ఎంతో కొంత ఆటపట్టించడానికి ట్రై చేస్తాను. సో సమ్మర్ టైంలో మనం ఏం చేస్తాం అనేది ఒక వీడియోస్ చూస్తాం, మీరు కూడా ఇలా చూస్తూ కొంచెం నేర్చుకోండి. సరే, ఇప్పుడు క్యాంప్లోకి వెళ్దామా? హాయ్ స్టూడెంట్స్, మీకు ఒక నోటీస్ తీసుకొస్తున్నాను. సో అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మే హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్. సో ఈ సమ్మర్ హాలిడేస్లో మీ అందరూ కూడా ఇంట్లో కూడా ఇక్కడ వర్క్ చేసినట్టే నేను ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ వర్క్ చేసుకుని ఈ మంత్ ఫీజు ఇప్పుడే కట్టేసేసి తర్వాత అప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సమ్మర్ హాలిడేస్ క్యాంప్కి వెళ్ళినా సరే ఐప్యాడ్స్ ల్యాప్టాప్స్ పట్టుకుని వెళ్ళి మీకు వచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని వస్తేనే కానీ మిమ్మల్ని ఊరుకోం, మీ తాట తీస్తాం ఏమనుకుంటున్నారు. సో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ పుస్తకాలను కంప్లీట్ చేసి ఇక్కడికి రావాలి మళ్ళీ స్కూల్కి, గుర్తుందా? ఓకే, అందరికీ చెప్తున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫీజు కట్టేసే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయి మే నెల June 4th వరకు హాలిడేస్, June 5th కల్లా అందరూ కంపల్సరీ రావాలి, లేదంటే పనిష్మెంట్స్. మీతో పాటు కొత్తగా ఉన్న స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేసి మా స్కూల్ చాలా బాగుంటుందని చెప్పి మీరు అందరూ ఖచ్చితంగా అందరినీ తీసుకురావాలి. ఓకేనా? అర్థమైందా? ఖచ్చితంగా ఇంట్లో ప్రెజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్క్ ఉందని చెప్పి ఫోను, ఐప్యాడ్, ల్యాప్టాప్ తీసుకుని మన స్కూల్ గురించి ప్రమోట్ చేస్తూ మన స్కూల్లో వర్క్స్ చేస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తూ ఓకే సమ్మర్ హాలిడేస్ని కూడా స్టడీ అవర్స్లా క్రియేట్ చేసి మీరు చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు మళ్ళీ స్కూల్కి వస్తారు? సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంట, మళ్ళీ ఫోన్లు ల్యాప్టాప్లు పట్టుకుని మళ్ళీ వర్క్ చేయాలంట బొక్కలాగా. ఇంకెందుకు, ఇంకా సెలవులు ఇచ్చే బదులు ఇవన్నీ ఎందుకు? ఫీజులు కట్టేసుకున్నారు ఆల్రెడీ, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసేసారు, కొత్త బుక్స్ ఇచ్చేసారు, యూనిఫామ్ కొనిపించేశారు. ఇంక ఈ స్కూల్లో పద్ధతి ఇలాగే ఉంది, కానీ ఇంకేం చేస్తాం? ఖచ్చితంగా వర్క్ చేయకుండా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత వస్తే ఈ గర్ల్స్ బాయ్స్ అందరి ముందర నేను ఇన్సల్ట్ అయిపోతాను. సో ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఇప్పించకుండా ఈ ల్యాప్టాప్లు ఐప్యాడ్లు పట్టుకుని వర్క్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇంకెందుకు ఈ సమ్మర్ హాలిడేస్? లైఫ్లో ఏంటో అందరం చదువుకోవాలి, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోవాలి, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఏదో ఏదో అయిపోవాలి. ఈ లోపల ఏఏలు గీఏలు వచ్చి మనకన్నా ముందరే అడ్వాన్స్డ్గా అన్నీ అయిపోయి ఏఈలో తయారైపోతున్నాయి.
సో మళ్ళీ దాని గురించి చదవాలన్నా ఇంకా ఏం చేస్తానండి, ఇంకంతే. జీవితం అంటే పుట్టడం, చదువుకోవడం, బాగా సంపాదించడం, ఆ డబ్బులతోటి ఎలా ఉన్నామని చూపించుకోవడం, చచ్చిపోవడం, అంతేనా? హాలిడేస్ ఎప్పుడు దాకా ఇచ్చారు నాన్న? డాడీ మే 1 నుంచి జూన్ 4 వరకు ఇచ్చారు డాడీ. సో అండ్ ఇవాళ రిపోర్ట్ కూడా ఇచ్చేసారు, ప్రోగ్రెస్ రిపోర్టు. సో అందులో నాకు 70% వచ్చిందనమాట. ఈ ప్రపంచంలో ఉన్న అక్కలందరూ ఇంతేనా, మా అక్కేనా? డాడీ ఏమడిగాడు, సెలవు గురించి అడిగాడు. ఇదేం చెప్తుంది? 70% వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది, సెలవులు ఎన్ని రోజులే అంటారు. ఇప్పుడు నన్ను అడుగుతారు చూడండి. ఎరా నువ్వేం మాట్లాడలేదు, ఫెయిల్ అయిపోయావేంటి? భలే కనిపెట్టాను నాన్న. ఒక సబ్జెక్ట్ తప్పింది, మిగతా అన్నీ కూడా బాగానే పాస్ అయిపోయాను, జస్ట్ పాస్. ఎంత ఫీజులు కడతాను, నువ్వు ఎలా చేస్తే ఎలాగరా? సర్లే, ఇంకా నువ్వేంటి హాలిడేస్ ఏం చేద్దాం? డాడీ నా షెడ్యూల్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాను. సమ్మర్ హాలిడేస్ అంతా మార్నింగ్ 5:30 కల్లా లెగటం, లెగిసిన వెంటనే ఓకే ఫస్ట్ సెక్షన్లో ఒక క్లాసు, సెకండ్ సెక్షన్లో ఇంకో క్లాసు, తర్వాత గ్లాస్ పాలు తాగి, తర్వాత మళ్ళీ ఇంకో సెక్షన్లో ఇంకో క్లాసు, తర్వాత మళ్ళీ సెక్షన్లో ఇంకో క్లాసు, తర్వాత హిందీ క్లాసు, తర్వాత మ్యాథ్స్ క్లాసు, తర్వాత నాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటా, తర్వాత లంచ్ తినేసి మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఏమైనా వస్తుందేమో అని అదొక 2 క్లాసులు, సాయంత్రం ఒక 2 క్లాసులు, ఇంకొక 2, అలా మొత్తం షెడ్యూల్ అంతా అయిపోయింది. ఏమ్మా నువ్వు బాగా ప్లాన్డ్గా ఉన్నాను అనుకుంటున్నావా? నేనేం కామెంట్ చేయట్లేదు. సో ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు, కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా ఓన్లీ వర్క్స్, చదువులు, లేకపోతే ఇంకోటి అంతే తప్ప మీకంటూ ఇంకేమీ నేర్పించరా? నాన్న ఎందుకు నేర్పించరు? ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినవి కదా. ఈ టైంలో మనం ఫ్రీగా లేకపోతే మనం ఎలా? అలా కాదు బంగారు. ఓకే 90స్లో మేము 80స్లో 90స్లో ఉన్నప్పుడల్లా మేము ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం మీకు కథలకి చెప్పాలని. ఓకే సమ్మర్ హాలిడేస్లో మనం క్రియేటివిటీ థింగ్స్, తర్వాత మన రిలేషన్స్, మన మిత్రులతోటి ఎలా ఉండాలి, తర్వాత పిల్లలతో ఎలా కలిసి ఆడుకోవాలి, ఫోన్లో అవి చూడకుండా టీవీ కరెంట్ పోతే ఎలా ఉండేదో, సో సరదాగా మీకు చిన్న చిన్న ఎపిసోడ్స్గా అన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ చెప్తూ ఎంజాయ్ చేయించాలని నా ప్లాను. కానీ ఈ సమ్మర్లో కూడా మీరు రోజు ఎలా అయితే చదువుతున్నారో అలా చదువుకుంటూనే మీ జీవితం గడుపుతున్నారంటే అంటే అదేం తప్పేం కాదు. సో ప్రపంచాన్ని పనికొచ్చేలా చేద్దామని అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఈ మంచి చెడుల్ని, అనుబంధాలని, బంధాలని, తర్వాత ప్రేమల్ని, అనురాగాల్ని, సో ఫుడ్ని, ఇవన్నీ కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేసేస్తున్నామో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ వర్క్స్, మీ ప్లాన్స్ వల్ల మీరేం చేస్తున్నారు, నాకు ఈ షెడ్యూల్లో కుదరదు, నాకు ఇది కుదరదు, అది కుదరదు అని చెప్పడం. మేము సర్లే పిల్లల కన్నా ఎక్కువేంటి అన్నట్టు మేము వదిలేయటం. తర్వాత మీరు ఇంకా బందీలుగా, అంటే చదువు బందీలుగానో ఫోన్ బందీలుగానో అలా ఉండిపోవటం నాకైతే నచ్చట్లేదు. సో నీ తగ్గట్టుగా ప్లాన్ చేసుకో. సో వారం రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసుకో. మిగతా 30 రోజులు మనం శుభ్రంగా ఎంజాయ్ చేసి వద్దాం, తర్వాత శుభ్రంగా చదువుకో. నానా అంటే ఏంటి ఎన్నవేంటి నాన్న అంత క్లియర్గా చెప్తుంటే ఆడుదబ్బని. రే చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏంటి నాన్న? ఇప్పుడు అమ్మమ్మ ఉంది, నానమ్మ ఉంది, ఓకే అన్ని తెలుసు, కానీ మాయ ఉన్నాడు, లేకపోతే అత్తయ్య ఉంది, పిన్ని ఉంది, అమ్మమ్మ ఉంది, అదే మనకి బావులు ఉన్నారు, బాంబద్దులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు అని రిలేషన్స్ నేర్పకుండా ఓన్లీ చదువుతోటే మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అండి, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అండి. స్కూల్ మొత్తానికి ఒక్కొక్క స్కూల్లో ఒకడే ఫస్ట్ ర్యాంకర్ ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరి పిల్లలు కూడా అందరూ ఫస్ట్ ర్యాంక్ కోసమే చూసుకున్నట్టు ఈ లైఫ్ ఏంటో. నువ్వు ఆపరా, అలా మాట్లాడతావేంటి? చదువుకుంటే ఇది తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ మాత్రమే ఉంటుంది. నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నాను. ఓకే బాగా చదువుకుంటూ టైం ఉన్నప్పుడు మన రిలేషన్స్ని, మన పరిసరాల్ని అవి కూడా చేసుకోవడం వాళ్ళని నేర్పించాలేమో అని మేము బాధ్యతున్నాం. కానీ వాళ్ళందరూ స్కూల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఓన్లీ ఎప్పుడో ఈ డబ్బులు మీ దగ్గర తీసుకోవడం. సో నేను మమ్మల్ని అందరినీ బాగా చదివిస్తే
ఒక 10 ర్యాంకులు వస్తాయి. ఆ 10 ర్యాంకులు పెట్టుకుని ఇంకో 100 మంది 1000 మంది పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి అనే ఇదిలో మిమ్మల్ని అందరినీ ఇప్పటికి కూడా రుద్దేస్తున్నారు. అది అయితే అంత కరెక్ట్ కాదు. సో నేను చెప్పిన ప్లాన్ చేద్దాం. సో వీక్లో ఒకరోజు బాగా వర్క్ చేసుకుని చదువుకోండి. ఈ 4 డేసే యాక్టివిటీస్ చేయండి. తర్వాత అప్పుడప్పుడు ఒక 1-2 అవర్స్ టీవీ ఫోను చూడటానికి ట్రై చేయండి. మిగతా రోజులన్నింటినీ మామూలుగా చేసుకోండి. అయ్యో నాన్నగారు, నా వర్క్ అంతా ల్యాప్టాప్ ఐపాడ్లోనే. సో నేను షెడ్యూల్ చేయాలంటే నేను ఈ రోజు నుంచి వర్క్ చేస్తే మళ్ళీ June 4th వరకు కూడా ప్రతి రోజుకి 8 అవర్స్ కనుక నేను వర్క్ చేస్తేనే కానీ చదివితే కానీ అంటే ల్యాప్టాప్లోనే ఐపాడ్లోని ఈ వర్క్ కంప్లీట్ అవ్వదు నాన్న. ఇంకా అదే చదువుకున్న దానికి ఎలా ఉంటే మొద్దుని నాకు ఎలా ఉంటుంది, నాది అదే పరిస్థితి అండి. కాదు, అందుకనే అట్లీస్ట్ మా 90sలో మేము ఎపిసోడ్స్ ఎలా చేసేవాళ్ళం ఒక చిన్న ఎపిసోడ్స్గా మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ మోటివేషన్ చేసి మేము 90sలో ఎలా అయితే మేము ఉన్నామో అవన్నీ కూడా కథలుగా మీకు అన్నీ వివరిస్తూ మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికమాయ ఛానల్. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ టు లికమాయ ఛానల్. థ్యాంక్స్.